ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగగా భూ సమస్య పరిష్కారం చేయడం లేదంటూ ఓ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన జనగామ కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నరసింగరావు, రేవతి జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి డీజిల్ పోసుకుని ఆత్మహత్యకి యత్నించారు. తన 4 ఎకరాల భూమిని వేరే వారికి ఎలాంటి పత్రాలు లేకుండా పట్టాలు చేశారని, దానిని సవరించాలని అధికారులను మొరపెట్టుకున్నా ఫలితం లేదని నరసింగరావు వాపోయారు. కలెక్టర్ హామీ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి విసుగు చెంది ఆత్మహత్యకి యత్నించినట్లు తెలిపారు. గతంలోనూ ఇదే భూ సమస్య పరిష్కారం కావడం లేదని 2 సార్లు నరసింగరావు ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం. మొన్న 2022లో కూడా నేను కలెక్టర్ ఆఫీస్ పైకి ఎక్కేసి కూడా ఆత్మహత్య చేస్తున్నా సార్. అప్పటి నుంచి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలు 8 నెలలు అవుతుంది సార్. న్యాయం చేస్తా అన్నారు, ఇప్పటివరకు జరగట్లేదు. దాని గురించి మొత్తం ఆర్డీఓ సార్ గారికి మన ఎవరికి ఎంఆర్ఓ సార్కి బాధ్యత ఉపయోగ దాని గురించి వెరిఫికేషన్ చేయమని. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని చూసేసి మండలంలో కూడా మా భూమి వాళ్ళకు పట్ట చేసినప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా కూడా పట్ట చేసేది సార్. జె రమేష్, ఇప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ జె రమేష్, విఆర్ఓ క్రాంతి కుమార్, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా మా భూమిని వాళ్ళకి పట్ట చేశారు. 4 ఎకరాలు సార్ మాది. 4 ఎకరాల భూమి. అది ఆర్డీఓ సార్ కూడా వచ్చి మన కలెక్టర్ గారు కూడా చెప్పింది సార్, డాక్యుమెంట్స్ లేకుండా పట్ట జరిగింది సార్. వాళ్ళకు ఇలా న్యాయం చేయండి సార్ అంటే సరే సార్ అని చెప్పేసి అన్నాడు. సార్ కూడా పట్ట పెట్టేసింది సార్. మాకు న్యాయం జరగట్లేదు సార్ ఇంతవరకు కూడా. ఎక్కడ ఇది? పసరమట్ల గ్రామం సార్. ఎన్ని ఎకరాలు? నరసింగరావు నా పేరు. నిమ్మలు నిమ్మల పాండవే చేశారు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు తిరుగుతున్నా సార్. 2022లో కూడా మీరు చూసే ఉంటారు సార్. ఖచ్చితంగా ఇదే కలెక్టర్ ఆఫీస్ ఎక్కినప్పుడు 2020 ఎకర్లో కూడా సార్, 20 ఎకర్లో కూడా నేను అది కలెక్టర్ ఆఫీస్ కూడా అదే విధంగా చేస్తా అంటున్నారు, కానీ చేయట్లేదు. మొన్న 2022లో కూడా నేను కలెక్టర్ ఆఫీస్ పైకి ఎక్కేసి కూడా ఆత్మహత్య చేస్తున్నా సార్. అప్పటి నుంచి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలు 8 నెలలు అవుతుంది సార్. న్యాయం చేస్తా అన్నారు, ఇప్పటివరకు జరగట్లేదు. దాని గురించి మొత్తం ఆర్డీఓ సార్ గారికి మన ఎవరికి ఎంఆర్ఓ సార్కి బాధ్యత ఉపయోగ దాని గురించి వెరిఫికేషన్ చేయమని.